హాయ్ టు ఆల్. ఈరోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ కోల్ బేస్ రియాక్షన్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అనమాట కోల్ బేస్ రియాక్షన్. మరి ఏంటి కోల్ బేస్ రియాక్షన్ అంటే సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకుంటాం. రైమర్ టైమండ్ రియాక్షన్లో ఫినోల్స్ నుంచి సాలిసిలాల్డిహైడ్ ఫామ్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఫినోల్స్ నుంచి సాలిసిలాల్డిహైడ్ ఫామ్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఈ ఫినోల్స్ యొక్క సాల్ట్ తీసుకుంటాం అనమాట. ఫినోల్స్ని దాని సాల్ట్ లెక్క కన్వర్ట్ చేస్తాం. సో ఫినోల్స్ని సాల్ట్ లెక్క కన్వర్ట్ చేయడం అంటే దాన్ని ఫినోల్ అనేది కొంచెం అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్తో రియాక్ట్ చేస్తే సాల్ట్ ఫామ్ అవుతుంది. సో బేస్ అంటే లైక్ సోడియం హైడ్రాక్సైడ్తోనే రియాక్ట్ చేస్తే ఫినోల్ యొక్క సాల్ట్ ఫామ్ అవుతుంది. దాన్ని సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ అంటాం అనమాట. సో సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తాం కాబట్టి సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ ఫామ్ అవుతుంది. ఆ ఫినోల్ యొక్క ఆ సోడియం సాల్ట్తో సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ని మనము కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేస్తామన్నమాట. రియాక్ట్ చేసి కొద్దిగా ప్రెషరు టెంపరేచర్ ఇవ్వడం వలన మనకు సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. అదే కోల్ బేస్ రియాక్షన్. అంటే సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్, సో అంటే ఫినోల్ సాల్ట్ అనమాట. ఫినోల్ సాల్ట్ను కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేస్తున్నాం. ఫినోల్ సాల్ట్ను కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేసి హీట్ ఇస్తున్నాము, ప్రెజర్ ఇస్తున్నాము. ప్రెజరు హీటు రెండు ఇవ్వడం వలన మనకు సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దట్ ఈజ్ కోల్ బేస్ రియాక్షన్. వెరీ సింపుల్. సో ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ఇంకా రియాక్షన్ రాయడమే. మరి ఎందుకు మనం సాలిసిలిక్ యాసిడ్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఏంటి సాలిసిలిక్ యాసిడ్ యూజెస్, మనం ఎందుకు దీని గురించి డిస్కస్ చేయాలి అంటే సో దీని యూజెస్ ఒకసారి మనం గమనించినట్లయితే ఇది మెడిసిన్స్లో పెయిన్ రిలీవర్గా యూజ్ చేస్తాం. పెయిన్ రిలీవర్గా, తర్వాత వాట్ రిమూవర్గా. వాట్స్ అంటే పులిపిర్లు అనమాట. సో పులిపిర్లను రిమూవ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్స్లో ఈ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. మన బాడీలో పెయిన్స్ తగ్గించడానికి యూజ్ చేసే మెడిసిన్లో ఈ సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. తర్వాత స్కిన్ హెయిర్కి సంబంధించినటువంటి కాస్మాటిక్స్లో ప్రిపరేషన్లో ఈ సాలిసిలిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. తర్వాత పెస్టిసైడ్స్లో కూడా వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్లా నెంబర్ ఆఫ్ యూజెస్ ఉండడం వలన సాలిసిలిక్ యాసిడ్ వలన మనము ఈ సాలిసిలిక్ యాసిడ్ ప్రిపరేషన్ గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాం అనమాట. దీన్ని ఈ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే కోల్బే. సో ఈ కోల్బే అనే సైంటిస్ట్ ఈ రియాక్షన్ ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి ఆయన పేరు మీదనే దీన్ని కోల్ బేస్ రియాక్షన్ అని అంటున్నాం అనమాట. సో ఒకసారి రియాక్షన్ కనుక మనం చూస్తే సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్. సో ఫినోల్ అంటే మనకు తెలుసు ఇలా ఉంటుంది. ఫినోల్ ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ OH ఉంటుంది. ఈ హెచ్ ఉంటే దాన్ని ఫినోల్ అంటాం. ఆ హెచ్ బదులు సోడియం కనుక ఉంటే దాన్ని సోడియం సాల్ట్ ఆఫ్ ఫినోల్ అంటాం అనమాట. సో దీన్ని సోడియం ఫినాక్సైడ్ అని కూడా అంటాం. సోడియం ఫినాక్సైడ్ సాల్ట్. ఓకే, సోడియం ఫినాక్సైడ్ను దేంతో రియాక్ట్ చేయాలా? కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేయాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేయడం వలన ఈ రియాక్ట్ చేయాలంటే మనం కొద్ది ప్రెజర్ ఇస్తాము. ఎంత ప్రెజర్ ఇస్తున్నాము అంటే 4 to 7 అట్మాస్ఫియరిక్ ప్రెజర్. 4 నుంచి 7 అట్మాస్ఫియర్లో ప్రెజర్ ఇస్తున్నాము. అదే టెంపరేచర్ అయితే 135 కెల్విన్ వరకు టెంపరేచర్ ఇస్తున్నాం. ఇంత హీటు ఇంత ప్రెజర్ ఇవ్వడం వలన ఈ సోడియం ఫినాక్సైడ్ సాల్ట్ అనేది కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యేసి మనకు ఈ కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కాంపౌండ్ ఎలా ఉంటుంది అంటే OHCOOH. సో దీని పేరు ఏంటంటే ఆర్థోహైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఇట్లా ఫినోల్లో ఈ OH గ్రూప్కి ఈ COH గ్రూప్ రెండు ఉన్నప్పుడు ప్రిఫరెన్స్
COHకు పోతుంది అనమాట. అప్పుడు ఇది బెంజిన్, ఇది ఫంక్షన్ గ్రూప్ అవుతుంది. సో ఇది బెంజోయిక్ యాసిడ్ అవుతుంది. సో మనం రైమర్ టైమన్ రియాక్షన్లో ఏం చూసామంటే ఇక్కడ CHO చూసాము. సో అప్పుడు బెంజిన్ ఆల్డిహైడ్ బెంజాల్డిహైడ్ అయింది, ఇది సబ్స్టిట్యూట్ అయిందనమాట. సో ఇది ఫంక్షన్ గ్రూప్ అయింది, ఇది సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి ఈ ఫంక్షన్ గ్రూప్ బేస్ చేసుకొని ఇది బెంజోయిక్ యాసిడ్. ఆ బెంజోయిక్ ఏ పొజిషన్లో ఉంది చూడండి, హైడ్రాక్సీ గ్రూప్ ఆర్థో పొజిషన్లో ఉంది కాబట్టి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అంటున్నాం. సో మనం రైమర్ టైమన్ రియాక్షన్లో ఏం చూసాము, ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ చూసాము. ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ చూస్తున్నాం. ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్. రైమర్ టైమన్లో అయితే ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్. కోల్ బేస్ రియాక్షన్లో ఏంటంటే ఆర్థో హైడ్రాక్సీ బెంజోయిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో దీన్నే మనం కామన్గా ఏమంటామంటే సాలిసిలిక్ యాసిడ్ అంటాం అనమాట. సాలిసిలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అంటే ఫినోల్ యొక్క సాల్ట్స్ను కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ చేయడం వలన, కొద్ది టెంపరేచర్ ప్రెషర్ ఇవ్వడం వలన అది రియాక్ట్ అయిపోయి సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. దీన్ని కోల్బే అండ్ సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేశాడు కాబట్టి దీన్ని కోల్బేస్ రియాక్షన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, ఈజీ రియాక్షన్ అనమాట. సో అంత రైమర్ టైమన్ రియాక్షన్లో మనము ఏం చూస్తామంటే సాలిసిలాల్డిహైడ్ చూస్తాము. కోల్బేస్ రియాక్షన్లో ఏం చూస్తామంటే సాలిసిలిక్ యాసిడ్ చూస్తామన్నమాట. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్ మళ్ళీ ఒకసారి వినండి. అప్పటికి డౌట్ ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి స్క్రీన్ రికార్డ్ ఆర్ స్క్రీన్ షాట్స్ చేసుకోండి. మీ డౌట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దాన్ని కన్సిడర్ చేసి మీ డౌట్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.